వాల్మీకి కథ చూపించాలంటే ఆయన హిస్టరీ చెప్పాలిగా. నేను ఎంతమంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తానని సడన్గా కూర్చొని బ్యానర్లు పెట్టుకుంటారు. సో వీ డోంట్ నో దాట్. సో వీ కాంట్ బీ ట్రూ టు ద స్టోరీ. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న సెన్సార్, ఇప్పుడు ఏదైనా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. సో జస్ట్ టు బీ సటిల్ వీ హ్యావ్ టు టచ్ మీ నాట్లా కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని వాల్మీకి కథ అనేది ఆయన క్యారెక్టర్ తీసుకోలేదు దీంట్లో. ఆయన నాస్తికుడు అవునో కదా నాకు కరెక్ట్గా తెలీదు వాల్మీకి. కానీ దీంట్లో ఏంటంటే ఒరిజినల్గా నాస్తికుడు, ఒక ఆటవికుడు నాస్తికుడు దేవుడు మహాభక్తుడు అయ్యాడని శంకరాచార్య వాళ్ళే రాశారు. అవును. సో దాన్ని బేసే కానీ నేను దానిపైన. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు గారు, ఈ సినిమా నిండా మామూలు వాళ్ళు లేరు. అసలు ఒక్కొక్క దిక్కుని పరిపాలించగలిగే దిక్పాలకులు లాంటి నటులు సినిమా నిండా ఉన్నారు. మీకేమో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం కానీ, ఈ కైండ్ ఆఫ్ కథని, ఈ జానర్ చేయడం కానీ ఫస్ట్ టైం. వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి? చెప్తున్నా కదండి, మధ్యలో there was no challenge at all. There was no challenge. I had one of the best working experience. అందరితోనూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ, పేరున ప్రతి ఒక్కరితోనూ I had a great working experience. బట్ మీ క్యారెక్టర్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడంలో నో ఛాలెంజ్ అట్ ఆల్. సింపుల్గా ఇట్ వాజ్ కేక్ వర్క్ ఫర్ యూ అండి. అంతా శివలీలే, అంతా శివలీల. మీరు బేసిక్గా ఆస్తికులేనా? నేను దేవుని నమ్ముతాను. నేను దేవుడు ఉన్నాడనేది మాత్రం 100% ట్రూత్. అది దేవుడిని ఏ రూపాన నేను దండం పెట్టుకుంటా అనేది, అది మీరు విఘ్నేశ్వరుడు అవ్వచ్చు, నేను ఆంజనేయ స్వామిని, ఈరోజు నేను శివభక్తుని అయ్యాను, నేను శివుడిని అనుకుంటా. ఐ బిలీవ్ ఇన్ గాడ్. యూ బిలీవ్ ఇన్ గాడ్ 100%. ఓకే. మీకు అంటే మీరు దైవలీల శివలీల అని 2-3 ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నా. మీకేమైనా అలాంటి ఒక మహత్యం అన్నది ఏదైనా మీకు కనిపించిందా ఈ 2 years ఈ సినిమా? వీళ్ళందరూ ఒప్పుకోవడమే నాకు అలాగే అనిపించింది. ఈ క్యారెక్టర్స్ చేసి నేను రాసుకున్న కథని నమ్మి వీళ్ళందరూ వచ్చి నటించింటే నేను అది శివలీలాగే అనుకుంటా. ఇట్స్ మిరకిల్. మీరు శివలీల అంటారు, నేను మోహన్ బాబు గారు లీల అంటాను. ఆయన పైన ఉన్న మర్యాదతోనే అందరూ వచ్చి చేశారండి. కానీ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. ఈరోజు ఇన్ని కోట్లు పెట్టి నేను చేసేది కూడా ఇట్స్ ప్యూర్ మిరకిల్. దట్ పార్ట్ ఈస్ వెరీ అదే గేమ్ విన్నింగ్ పాయింట్ అదే అనుకోండి. ఆఫ్ కోర్స్ దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ వాచింగ్ విత్ క్లోజర్ ఐస్ ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా రాబోతుంది, ఏంటి. ఇందాక నేను అడిగింది కూడా రిలేటెడ్ టు దట్ పబ్లిక్ ఒపీనియన్. ఎలాగంటే మంచు విష్ణు గారు ఇందులో ఇంతమంది మహానటులు, ఇంతమంది లెజెండ్స్, అంటే నటులుగా మరి వాళ్ళు అల్టిమేట్స్, వాళ్ళ మధ్యలో ఈయన షోని ఎట్లాగ అసలు 27వ తెలిసిపోద్దిగా మీకు. అంతేనా? 27 తెలుస్తుంది. నాకు ఒక్క మాట చెప్పాలి మీరు ప్లీజ్. ఈ సినిమాలో మీరు మీ క్యారెక్టర్ ద్వారా, ఎందుకంటే మీ క్యారెక్టరే ప్రోటగనిస్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ, మీరు కంప్లీట్గా నేను డామినేట్ చేయగలిగానండి కథని, సినిమాని విత్ మై ఓన్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే దీనికంటూ పెర్ఫార్మెన్స్ లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ సో కాన్ఫిడెంట్ దట్ యూ కుడ్ డామినేట్ ఎవ్రీబడి అన్నది లేకపోతే ఆ క్యారెక్టర్ పండడం కష్టం, తద్వారా సినిమాకి హెల్ప్ అవడం కూడా కష్టమే. సో యువర్ ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ నెసెసరీ. కుడ్ యూ డామినేట్? జూన్ 27వ తేదీ మీరు చెప్తారు. నేను డామినేట్ అనే మాటని వాడను, కానీ నేను పర్ఫార్మెన్స్ బాగా చేశానా లేదా అనేది మాత్రం మీరు చెప్తారు. అది నేను బాగా చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుంది. అది నేను బాగా చేశానన్న నమ్మకం నాకుంది. చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు. సో మీరు 27వ తేదీ చూసి మీ జడ్జ్మెంట్ ఏంటో మీరు చెప్పండి. అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మీకు పక్కన అటు ఇటు. అదేంటంటే, ఒకటి బీయింగ్ ది సన్ ఆఫ్ ఏ గ్రేట్ యాక్టర్ కాల్డ్ మోహన్ బాబు గారు. డైలాగ్ అంటేనే మోహన్ బాబు గారు అన్నది ఇండస్ట్రీలోనే కాదు, పబ్లిక్ మాసెస్లో ఫుల్ ఐఎస్ఏ స్టాంప్, రైట్. ఇంకో పక్కన కన్నప్ప సినిమా 2-3 వెర్షన్స్, మనకోటి ఉన్నది, ఇంకోటి కన్నడంలో ఉన్నది, అలాగొచ్చాయి. ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడే సినిమాకి ఒక రకమైన ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం. ఏంటంటే ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత కన్నప్ప అన్న సినిమా ఈరోజు మనం
మళ్ళా చెప్తున్నాను, నేను అనుకునేది ఏంటంటే శివుడు నన్ను చూస్ చేశాడు ఈ జనరేషన్కి కన్నప్ప కథ చెప్పరా అని నన్ను చూస్ చేశాడని నేను అనుకుంటున్నాను. అండ్ రేపు మీరు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు వీళ్ళని డామినేట్ చేశారు, వాళ్ళని డామినేట్ చేశారా అని కాదు. వాట్ అ మూవీ. నేను ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నేను మోహన్ లాల్ గారి గురించి, శరత్ కుమార్ గారి గురించి, నాన్నగారి గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన, నేను వాళ్ళు మహానటులు వాళ్ళ గురించి నేనే. ప్రభాస్ది యూ విల్ బీ లైక్ హీ యాజ్ అ పర్ఫార్మర్ హీస్ అ సూపర్ స్టార్, దాంట్లో తప్పు లేదు, దాంట్లో డౌట్ లేదు. బట్ యాజ్ అ పర్ఫార్మర్ అతనిచ్చిన సటిల్ పర్ఫార్మెన్స్, బట్ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ దట్ హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆయన చెప్పిన డైలాగులు will be one of the biggest highlights in the movie. And he comes in a very, very crucial point in the movie. Very crucial point. So, ఆయన దగ్గర నుంచే క్లైమాక్స్ ట్రిగర్ ఆఫ్ అవుతుంది సినిమా. ఆయన దగ్గర నుంచి. సో ఇట్స్ అ వెరీ 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 స్ట్రాంగ్ ఎక్స్టెండెడ్ స్పెషల్ అపియరెన్స్ ప్రభాస్. అండ్ ఇట్స్ అ లాంగ్ క్యారెక్టర్. మోహన్ లాల్ గారిది షాక్ ఉంటుంది అందరికీ. ట్రైలర్ 14వ తేదీ రిలీజ్ అవుతుంది, 13వ తేదీ. ఆ రోజే మీ అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటి అని. అంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటనేది మేము తెలుసుకోవచ్చు కొత్తగా, కానీ బట్ మోహన్ లాల్కి ఆయన లైన్ షేర్ లేకుండా మోహన్ లాల్ గారిని పెట్టుకుంటే అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది ఫిల్మ్కి బేసిక్. అవును. సో 100% ఈ మస్ట్ కమాండెడ్ ది లైన్ షేర్ సినిమాలో తనది సింహభాగం అయి ఉంటుంది. బిలీవబుల్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బిలీవబుల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక బిజినెస్ హౌస్గా మీది, యు ఆర్ కంప్లీట్లీ ఓకే, యాక్టర్స్ అదంతా ఓకే, కానీ బట్ మీరు ఒక బిజినెస్ కమ్యూనిటీ, మీ ఫ్యామిలీ ఒక శ్రీ విద్యానికేతన్, తర్వాత యూనివర్సిటీ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఏవో కూడా మీకు ఉన్నాయి, 1 or 2, 3. దీంట్లో ఈ సినిమాని ఒక బిజినెస్ డైమెన్షన్లో మీరు నిజంగా చూడగలిగారా, లేక కేవలం ఆర్టిస్టిక్ ఇమోషన్, ఈ సినిమా నేను చెయ్యాలి, కన్నప్పగా నా పేరు అందరికీ గుర్తుండిపోవాలి? ఏమంటే ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా కమర్షియల్ యాంగిల్ లేకుండా దేవుడి దగ్గరకు కూడా వెళ్ళాం. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థించుకోకుండా వస్తారా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలనే కదా మీరు వెళ్ళి మినిమం ఉంటుంది. అది కమర్షియల్ కాదా? దేవుడి దగ్గరికి వెళ్ళి మా పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎదిరింటి వాళ్ళు బాగుండాలి అంటే సర్వేజన సుఖిన భవంతు అన్న మాట పుట్టింది కదా. అవును. మీరు వెళ్ళి మీరు ధనం పెట్టుకున్న ప్రతిసారి అదే ధనం పెట్టుకుంటారా? అలా పెట్టుకోం కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సెల్ఫిష్ మోటివ్. సినిమా చేసేటప్పుడు నా సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే, నటుడుగా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నాకు ఒక తపన. కమర్షియల్గా ఐ వాంట్ టు బీ అ వెరీ బిగ్ హీరో అని ఒక ఆశ ఉండడంలో తప్పు లేదు. అండ్ ఐ థింక్ కన్నప్ప విల్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ అని నమ్ముతున్నాను. అండ్ ఇంత ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్. ఇది నేను చెప్పాలి, పెద్దగా చెప్పాలన్న ఆశతోనే ఇది ఇంత పెద్దది చేశాను. అంటే పాన్ ఇండియా ఇమేజ్ గురించి మీరు కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయారన్న ఒక అలాగే చెప్పను కానండి. ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి, కానీ నీ ముందు ఇక్కడ గెలవనండి. దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి, ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను. అదొకే. ఇది దీనిలోని మీరు ఇందాక మీరు అన్నమాటే నేను రిపీట్ చేస్తాను. సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి 100% ఉంటుంది, లేకపోతే నోబడీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ముందుకే వాళ్ళు పడుకున్న చోట పడుకుంటాడు. కాబట్టి మీరు ఇదంతా పడింది, కానీ దీని వెనకాతల బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఒక బిజినెస్గా విష్ణు సినిమా ఈరోజు ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుద్దా ఈరోజు మార్కెట్కి? నో. అందుకే ఇక్కడున్న వాళ్ళందరి సహాయం తీసుకున్నాను. స్నేహితులు ఉన్నప్పుడు టు ఇంప్రూవ్ యువర్ మార్కెట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.